హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు గోదావరి జిల్లా స్పెషల్ వంకాయ పచ్చి రొయ్యలు కర్రీ చెప్తాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కడాయిలో ఆయిల్ పోయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి వేపండి. ఇది వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి దోరగా వేయించండి. ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. మనం ముందుగా కడిగి ఉంచిన రొయ్యలు వేద్దాం. ఇందులో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి కలుపుకొని ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. మీరు నాన్ వెజ్ ఎప్పుడైనా సరే ఆయిల్లో బాగా మగ్గనిస్తేనే మీకు స్మెల్ అది ఉండదండి. రొయ్యలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. ఒకసారి కలిపేసి మూత పెట్టి ఉడకనిద్దాం. వంకాయలు కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటా వేసుకుందాం. దీన్ని కూడా బాగా ఉడకనివ్వండి. అన్నీ చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి ఇంకొంచెం సేపు ఉడకనిద్దాం. సరే, మొత్తం ఉడికిపోయినాయి అన్నీ. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసి 1-2 నిమిషాలు పూర్తిగా మగ్గనివ్వండి. ఇంకా కూర అయిపోయినట్టేనండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. దీని టేస్ట్ గురించి మీరు ఆలోచించక్కర్లే, అంత బాగుంటుంది. మీకు ఈ కూర నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.